ఇవాళకి పుట్టినరోజు వస్తే నల్ల నువ్వులు బెల్లం ముక్క ఆవు పాలు కలిపి 3 మాటలు పుచ్చుకుని చిరంజీవుల పేర్లు తలుచుకుంటాం. అశ్వత్థామ బలివ్యాసో హనుమాంశ్చ విభీషణ అని, పరశురామో కృపాచార్యో అని చెప్పి 7 పేర్లు తలుచుకుని సప్తైతే చిరజీవిన అంటాం. 7 చిరంజీవుల్లో విభీషణుడు ఒకడు అయ్యాడు. అడిగాడా బ్రహ్మగారిని వరం? అడగలేదు. ఎవడు ధర్మాత్ముడో వాడు ఈశ్వరుడి చేత రక్షింపబడతాడు. ఎవడు ధర్మం తప్పాడో వాడు ఈశ్వరుడి యొక్క రక్షణ పొందలేడు. అందుకే భక్తి అన్న మాటకు అర్థము ధర్మాచరణమే. ధర్మం ఎవరు చెప్పాలి? వేదప్రోక్తము ధర్మము. వేదం ఏం చెప్పిందో అది ధర్మం. అందుకే వేదో నిత్యమధీయతాం తదిదితం కర్మస్వనుష్ఠీయతాం అంటారు శంకర భగవత్పాదులు. వేదప్రోక్తమైనటువంటి ధర్మాన్ని పట్టుకుని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు రక్షింపబడతాడు. అసలు వాంగ్మయాన్నంతా పిండేస్తే 2 అక్షరాలు ధర్మం. ఆ ధర్మాన్ని ప్రచారం చేయడానికే శంకరాచార్యుల వారు ఇన్ని పీఠాలు పెట్టారు. ఆ ధర్మాన్ని లోకంలో ప్రచారం చెయ్యడానికే ఇన్ని గ్రంథాలు వచ్చాయి, ఇంత వాంగ్మయం వచ్చింది. ఆ ధర్మం అన్న మాట లేని నాడు మనుష్య జాతికి అసలు ఏ విధమైనటువంటి ఉద్ధరణ అవకాశం లేదు. ఆ ధర్మాన్ని ఎవడు అనుష్ఠిస్తాడో వాడు సర్వకాలముల యందు ఈశ్వరుడికి ప్రీతిపాత్రుడవుతాడు. 2, కలియుగంలో కలిపురుషుడి నుంచి మనని రక్షించగలిగినది ఏది అంటే భగవంతుని యొక్క నామము. కలౌ నామ సంకీర్తన. భగవన్నామాన్ని పలకడం నోటికి అలవాటైందనుకోండి, అస్తమానం భగవన్నామం ఏదో ఒకటి అనుకుంటూ ఉంటాడనుకోండి, ఆ నామము చాలు రక్షించేస్తుంది. ఒక మంత్రం చెయ్యాలి అంటే శౌచం ఉండాలి, స్నానం చేసి ఉండాలి, అంగన్యాసకరన్యాసాలు చెయ్యాలి, ధ్యాన శ్లోకం చెప్పాలి, గురువుగారి దగ్గర ఉపదేశం ఉండాలి, కదలకుండా తొందరపడకుండా శరీరావయవములు కదపకుండా జపం చెయ్యాలి. భగవన్నామం చెప్పడానికి నువ్వు ఏ స్థితిలో ఉన్నావన్న దాంతో సంబంధం లేదు. ద్రౌపదీదేవి ఏకవస్త్రయై రజస్వలా దోషంతో భగవన్నామం పిలిచింది. రాలా ఈశ్వరుడు రక్షించలా? గజేంద్రుడు చచ్చిపోయే ముందు నీటిలో ఉండగా మొసలి వచ్చి పట్టుకుంటే ఇక ప్రాణం పోతోందన్నప్పుడు పిలిచాడు. అది కూడా అర్థమయ్యేటట్టు కూడా పిలవాల. కనీసం అయ్యా మీరు 2 అని చెప్పి పిలవడానికి 33 కోట్ల మంది దేవతలు లేచి నించున్నారు, అసలు ఎవరిని పిలుస్తున్నాడు రా అని అడిగారు. ఏమో అర్థం కాలేదని కూర్చున్నారు. దేవతాలోకానికి అంతటికీ అర్థం కాల ఎవరిని పిలిచాడు. ఎందుకని? అసలు ఏ పేరు వాడలేదు, ఏ గుణము వాడలేదు. వ్యాసుల వారు మూలంలో తస్మై నమ పరేశాయ బ్రహ్మణే అనంత శక్తయే రూపజోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణి నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సాంఖ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్ష సాక్షిణే పురుషాయాత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధిత కర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్పృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహర్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ. పోతన గారు యథాతథంగా ఆంధ్రీకరించారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణం వెవ్వడనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని యత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక తిర్య కమర నరాది మూర్తియును కాక కర్మ గుణభేద తరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానగు విభుతలంతు అన్నారు. వచ్చాడా లేదా? స్థితికారుడైన వాడు రక్షణ కోసం పిలుస్తున్నాడు కాబట్టి విష్ణువు పరిగెత్తి వచ్చాడు. నామమునకు నామికి అభేదం. ఇంత పెద్ద సభలో ఎవరో లేచి కోటేశ్వరరావు అన్నారనుకోండి, గభాలను తిరిగి చూస్తానా చూడనా? నామము పిలిస్తే నామి వస్తాడు. ఆ నామమును పలికితే ఉద్ధరణ పొందుతాడు. భగవన్నామములు గౌణములు. నాకు పేరు ఎందుకు పెట్టారంటే లౌకిక నామం అంటారు. పేరు రాసేటప్పుడు తల్లిదండ్రులు వీడిని గుర్తుపట్టడానికి ఓ పేరు పెట్టి పిలిస్తే వీడికి పలకడం అలవాటవ్వాలని పేరెడతారు. భగవంతుడికి ఎందుకు అన్ని పేర్లు? అన్ని పేర్లు భగవంతుడికి అవసరం. ఏదో ఒక పేరు ఉంటే సరిపోదా? పేరు పెట్టి అందరం పిలుస్తాం, గొడవ వదిలిపోతుందిగా? కాదు, అవి గౌణములు. అంటే భగవంతుడు ఒక్కొక్క గుణాన్ని ఆవిష్కరించినప్పుడు ఒక్కొక్క నామాన్ని పొందాడు. అందుకే నామాలకి వ్యాఖ్యానాలు వచ్చాయి. శంకరాచార్యుల వారు విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం ఇచ్చారంటే భాస్కరాచార్యుల వారు మహానుభావుడు మనకి భాస్కరరాయుల వారు లలితా సహస్రనామ స్తోత్రానికి వ్యాఖ్యానం ఇచ్చారంటే అవి కేవలం నామములు కావు. నామముల వెనక ఎంతో వ్యాఖ్యానం ఉంటుంది. ఆ నామము యొక్క వ్యాఖ్యానముతో మనసు రమించిందనుకోండి,
అక్కడికక్కడ మిగిలిన నామములు మరిచిపోయి ఆనంద తన్మయత్వంతో నిలబడిపోతాడంతే. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలంటే, అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో మొదటిది ఒకటే నామం, మిగిలిన 999 వ్యాఖ్యానాలు. విశ్వం అన్నాను అనుకోండి, చాలా ఒక్క నామం నేను పరవశించిపోవడానికి. హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే అంటాడు సుఖబ్రహ్మ పరీక్షిత్తుతో. ఉన్నది విష్ణు ఒక్కడే, నామరూపాలుగా మాయగా జగత్ ఏర్పడింది. ఒక్కొక్క నామం చెప్తూ ఉంటే మనసు అక్కడ ఉండిపోయింది అనుకోండి, సమాధిలోకి వెళ్ళిపోతాడంతే. లలితా సహస్రనామ స్తోత్రం చెప్తున్నాడు, చెప్తూ వరుసగా శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి అంటున్నాడు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అన్నాడు. అమ్మవారి పెద్ద కబరీబంధం ఎంత ఉంటుందిట, ఇంత కాదు, ఈ భుజం మించి ఈ భుజం వరకు ఉంటుందిట అమ్మవారి కబరీబంధం. పోతన గారికి దర్శనమైంది. గజేంద్రమోక్షణ ఘట్టంలో లక్ష్మీదేవి నారాయణమూర్తి వెంట వెడుతుంటే నటభుజద్ధమ్మిల్ల బంధమ్ముతో అన్నారు. ఆవిడ పవిట కొంగు నారాయణుడు పట్టుకుని వెళ్ళిపోతున్నాడు కాబట్టి ఆవిడ పవిట మీద ఇలా చెయ్యి పెట్టుకుని నడుస్తోంది. ఇలా చేతులు కిందకి దింపి లేవు కనుక ఇలా పెట్టుకుని నడుస్తుంటే భుజాలు ఇలా ఇలా ఎగురుతున్నాయి. నడుస్తుంటే ఇలా ఎగిరితే కొప్పు ఇలా వెళ్ళేదిట, ఇలా దిగితే ఇలా దిగేదిట, మళ్ళీ భుజం తగిలితే ఇలా వెళ్ళేదిట. అంత పెద్ద కొప్పు, అంత పెద్ద కబరీబంధం. అందులో పెట్టుకున్న పువ్వులు పెద్ద పెద్ద పువ్వులు, అంత పెద్ద కబరీబంధం కాబట్టే చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, అంతంత పెద్ద పెద్ద పూలమాలలు ఆవిడ పెట్టుకుంటుంది. సుగంధ కుంతలాంబ అని కామాక్షి దేవాలయంలో ఉంటుంది, కళ్యాణానికి ఎడుతుంది తల్లి. శంకర భగవత్పాదులు సౌందర్యలహరి చేస్తూ అంటారు, ధునోతుధ్వాంతం నస్తులిత దళితేందీవరవనం ఘన స్నిగ్ధశ్లక్షణం చికుర నికురంబం తవ శివే యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసౌ వసం తస్మిన్ మన్యే వలమధన వాటీ విటపినాం అంటారు. ఆవిడ కురులలోంచి సువాసనలు వస్తాయిట. ఎంత సువాసనలు వస్తాయంటే దేవతా వృక్షములకు పూసినటువంటి పువ్వులు అనుకుంటాయిట. అమ్మవారు తురుముకుంటే బాగుండి ఆ సువాసన చూద్దాం అనుకుంటాయిట. దేవతాకాంతలు దేవతా వృక్షముల యొక్క పువ్వులు పెట్టుకుంటారు. అటువంటి సువాసనలు గుబాళించే కొప్పు మా తల్లి కొప్పు. చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అన్నప్పుడు అమ్మవారి కొప్పు కొవ్వు, ఆ కొప్పులో తురిమినటువంటి పూలదండలు, ఆవిడ పెట్టుకున్న సూర్యుడు చంద్రుడు, ఆవిడ తలమించి పెట్టుకున్నటువంటి ఆ పాపట పిండి, ఆవిడ కొప్పు మీద పెట్టుకున్న చూడామణి, అవన్నీ దర్శనం చేసి అదే కనపడుతోంది అనుకోండి. ఆ నల్లటి కొప్పు వంక చూసి చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ, చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ అని అదే నామం చెప్తూ నేను పరవశించిపోతున్నాను అనుకోండి. అక్కడే స్నానం చేసి వస్తున్న మా అబ్బాయి వచ్చి, ఏమిటి నాన్నగారు మర్చిపోయారా ఏమిటని, కుడి వింద మణిశ్రేణి కనత్కోటి ఇరమండిత అన్నాడు అనుకోండి. చెయ్యి ధూట్టుడా, పాడి చేసేసేవరా, ఎంత అనుభవిస్తున్నానో తెలుసా మనసులో. ఎందుకురా, ఎవడు చెప్పమన్నారా నేను తర్వాత నామం అంటాను. నామములు అనుభవాన్ని పొందడానికి పనికొస్తాయి, అందుకు వ్యాఖ్యానాలు వచ్చాయి. నామం ఉట్టినే రాలేదు. రామ అన్న నామం ఉంచడానికి వశిష్ఠుడు ఎంతకాలం ఇక్ష్వాకు వంశానికి పౌరోహిత్యం చేశాడో, లోకాన్ని ఉద్ధరించడానికి ఇవ్వాలి రామనామం. అందుకని అటువంటి నామాన్ని ఉంచడం కోసమని అంత కష్టపడ్డాడు. ఒక్కసారి రామ అన్నాడు అనుకోండి ఎవడైనా, అగ్నిబీజ అమృత బీజముల యొక్క అనుసంధానం. అలా అన్నందుకు గాను పాప రాశి అంతా ధ్వంసమైపోతుంది. అమృత బీజం కాబట్టి ఇక మళ్ళీ పాపరాశి లోపలికి వెళ్ళలేదు. రామ అన్నంత మాత్రం చేత అంత గొప్పగా అద్భుతాన్ని అనుభవించగలుగుతాడు. పంచాక్షరీ మహామంత్రంలో, అష్టాక్షరీ మహామంత్రంలో జీవములు ప్రాణములైన బీజాక్షరాలు ఏవున్నాయో ఆ బీజాక్షరములను అనుసంధానం చేసి రామనామం తీసుకొచ్చారు మహానుభావుడు వశిష్ఠ మహర్షి. అంత తేలికగా పలకగలిగినటువంటి నామం లోకంలో ఇంకోటి లేదు. ఏ ఒత్తులు ఉండవు, అటువంటి నామాన్ని పలికితే చాలు. అందుకే నామావళులు అని చెప్పి ప్రతి దేవత మీద ఇస్తారు గౌణములు కనుక. 108, 1000 మధ్యలో అంకెలో ఉండవు. ఏ 73, 386, 493 అలా ఉండవు. 108 ఎందుకుంటాయంటే ఈ సమస్త జగత్తు, ఈ సృష్టి అంతా 27 నక్షత్ర పాదాల్లో వస్తుంది. పుట్టినప్పుడు వారం తిథి ఇది కాదు ప్రధానం, ఏ నక్షత్రంలో పుట్టాడన్న దాన్ని బట్టి జాతకం వేస్తారు. ఆ ప్రతి నక్షత్రానికి 4 పాదాలు, 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు, 27 4 108.
సనాతన ధర్మానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే వాళ్ళు వీళ్ళు అని పక్షపాతాలు ఉండవు. సమస్త జగత్తు సంతోషంగా ఉండాలి. అంటే 108 నక్షత్ర పాదాల్లో పుట్టిన వాళ్ళందరూ సంతోషంగా ఉండాలని. అవి 4 కాళ్ళున్నవైనా 2 కాళ్ళున్నవైనా శం ద్విపదే శం చతుష్పదే సమస్త ప్రాణులు సుఖంగా ఉండాలని లోక కళ్యాణం కోసం 108 నామాలు చెప్తాడు. ఎందుకని 108 నక్షత్ర పాదాలు ఉన్నాయి కాబట్టి. ఇంకా నాకు సంతోషం సరిపోలేదంటే సహస్రం. సహస్రం అంటే అనంతం. అన్ని నామాలు చెప్పి మురిసిపోతాడు. నామానికి అంత శక్తి ఉంది. అంత శక్తి నామానికి ఉన్నా ఏ ప్రాణి నామం చెప్పలేదు. 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పింది వేదం. అందులో భగవన్నామము పలకగలిగిన వాడెవరు అంటే మనుష్యుడొక్కడే. ఆ నామాన్ని పలికినంత మాత్రం చేత పాపాన్ని ధ్వంసం చేసుకుంటాడు. కానీ పలకగలడా? అస్తమానం భగవన్నామం చెప్పడం సాధ్యమా? అక్కరమాలిన విషయాలు మాట్లాడినంత సంతోషంగా భగవన్నామం చెప్పడం సాధ్యం అవుతుందా? అందుకే పెద్దలైన వారెవ్వరూ నేను భగవన్నామం చెప్తానని లేదు, నా చేత చెప్పించమని అడిగారు భగవంతుణ్ణి. గోపరాజు గారు దశరథీ శతకం చేస్తూ హరునకు విభీషణునకు అద్రిజకున్ తిరుమంత్రరాజమై కరిగిన హల్యకున్ ద్రుపదకన్యకు నర్తి హరించు చుట్టమై బరగిన ఎట్టి నీ పతిత పావన నామము నాదు జిహ్వపై నిరంతరము నటింపచేయుమిక దాశరథి కరుణాపయోనిధి అని అడిగారు. రామా, నేను పలకడం కాదయ్యా నీ నామం. నీ నామము నా చేత నువ్వు పలికించి నన్ను ధన్యాత్ముణ్ణి చెయ్యి. నేను పలుకుతానంటే నేనెక్కడ పలుకుతాను? పలకగలనా నామం? రోజుకి 1 గంట పలికితే 23 గంటలు పనికి మాలిన మాటలే. కాబట్టి నా చేత ఎప్పుడూ నీ నామం పలికేటట్టుగా నీ నామములో రుచి నాకు అర్థమయ్యేట్టు చెయ్యి. అందుకు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి, ఎంత రుచి, ఎంత రుచిరా, పాలు మీ గడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అంటే పాలు మీగడ కమ్మగా ఉంటాయి, రామనామం నోట్లో వేసుకుంటే కమ్మగా ఉంటుందా, తీయగా ఉంటుందా? కాదు. రామనామం పలకగలిగిన స్వరపేటిక నాకొక్కడికే ఉంది. ఆ నామం పలికి ధన్యుడను కాగలనన్న జ్ఞానము నా మనస్సు యందు స్థిరమై రూఢమై నిలబడి ఆ నామమును పలుకుట యందు అనురక్తుడనగుదునుగాక. అది రుచి తెలుసుకోవడం. అటువంటి మనస్సు నాకీ రామ ఇచ్చి నా చేత ఆ రామనామం పలికించు. అది భగవన్నామమైతే చాలు, కాపాడేస్తుంది. అందుకు కాళహస్తీశ్వర శతకంలో ధూర్జట్ అంటాడు, పవి పుష్పంబగు అగ్ని మంచగు ఆకూపారం భూమిస్థలంబగు శత్రుండతిమిత్రుడౌ విషము దివ్యాహారమౌ నెన్నగా అవనీమండలి లోపలం శివ శివేచ్ఛాభాషణోల్లాసకిన్ శివా నీ నామము సర్వవస్యకరమౌ శ్రీకాళహస్తీశ్వర. ఇప్పుడు అప్పుడేమిటి? శివా నీ నామము ఎప్పుడూ చెప్పాలి. నీ నామము ఎప్పుడూ చెప్పుకుంటుంటే పాపరాశి ధ్వంసమై భగవంతుడికి దగ్గరై మనుష్య జన్మకి సార్థక్యం వహిస్తాడు. కలియుగంలో భగవన్నామం చెప్పడమంత తేలిక మార్గం, భగవన్నామాన్ని పలకడం చేత పొందగలిగినంత రక్షణ అంత తేలికగా దేని చేత పొందలేరు. ఎందుచేత అంటే భగవన్నామం పలకడానికి ఏ శౌచమూ అక్కర్లేదు. ఆఖరికి మంచం మీద పడుకుంటే ఏ మాట చెప్పడానికి వీల్లేదు. ఆఖరికి పెద్దలు మాత్ర కూడా నోట్లో వేసుకోరు. మంచం మీద పడుకుని 104 జ్వరంతో ఉన్న కిందకి దిగి మాత్ర వేసుకుంటారు. అటువంటి మంచం మీద పడుకుని ఉన్నప్పుడు పీడకల వచ్చినా కూడా భగవన్నామం చెప్పచ్చు. దుస్వప్నే స్మర గోవిందం సంకటే మధుసూదనం కాననేన రసింహం చ పావకే జలశాయనం జలమధ్యే వరాహం చ పర్వతే రఘునందనం. ఎప్పుడు ఎక్కడున్నా భగవన్నామం పలుకుతూనే ఉండాలి. అందుకే కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏదైనా ఊరిడితే అందరూ ఆయనకి పళ్ళిస్తాం, కాయలిస్తాం, బట్టలిస్తాం, డబ్బులిస్తాం, నగలిస్తాం అంటే మీరు ఇవన్నీ కాదు నేను అడిగినవి ఇస్తారా అని అడిగేవారు. తప్పకుండా ఇస్తాం, ఏం కావాలి? ప్రతిరోజు మీకున్న 24 గంటల్లో 2 నిమిషాల సమయాన్ని నాకు మీరు ధార పొయ్యగలరా? నేను సన్యాసిని, అడుగుతున్నాను, ఇస్తారా? ఇచ్చేస్తాం. ప్రతిరోజు 2 నిమిషాలు మీవి. ఇప్పుడు ఆ 2 నిమిషాలు నావి కాబట్టి నేను చెప్పినట్టు మీరు చెయ్యండి. ఏం చేయమంటారు? 2 నిమిషాలు మీవి కావి కావు కాబట్టి దాన్ని వాడుకోకుండా భగవన్నామని చెప్పండి. ఎవరి కోసం? ఆయన కోసమా? 2 నిమిషాలైనా వీడు భగవన్నామని చెప్తే తరిస్తాడని ఎక్కడికి వెళ్ళినా 2 నిమిషాలు నాకు ఇమ్మని అడిగేవారు. పాఠశాలకు వెళ్ళినా సరే పిల్లలతో రామనామం వ్రాయించి ఎక్కువ మార్లు వ్రాసిన వాళ్ళకి బంగారు మాడ, తక్కువ వ్రాస్తే వెండి మాడ
ఇంకా తక్కువ రాస్తే రాగి మాడ, అసలు రాస్తే చాలు శ్రీరామ మాడ ఇచ్చి వెడుతుండేవారు. భగవన్నామం అనేటటువంటిది అంత గొప్పది. భగవన్నామము ఎంత శక్తి కలిగి ఉంటుందో చెప్తారు మనకి భాగవతంలో. చెప్తూ అంటారు, బ్రహ్మహత్యానేక పాపాటములకగ్ని కీలలు హరినామ కీర్తనములు, గురుతల్ప కల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు, తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు, మధుపాన కల్మష క్రూర నాగసమితికి సర్పముల్ సింహముల్ హరినామ కీర్తనములు, మహిత యోగోగ్ర నిత్య సమాధి విధుల ఎలరు బ్రహ్మాది సురలకు అందరాని భూరి సామ్రాజ్య భోగభాగ్య ఖేళనంబులు హరినామ కీర్తనములు అంటారు. పాపాలు వేరు, పాతకాలు వేరు. పాతకాలు కొన్ని వందల జన్మలు కట్టి కుడిపేస్తాయి, అంత భయంకరం. పంచమహాపాతకాలంటారు. పొరపాటున కూడా అవి జరగకూడదు. బ్రహ్మ హే మహారీచాసురాపో గురుతల్పక, ఇవి 4 ఒకెత్తు. తత్సంసర్గీ చ పంచమహాపాతకాలు అంటే బ్రహ్మహత్య చేయడం, హే మహారీచ బంగారం దొంగతనం చేయడం, సురాపో కళ్ళు తాగడం, గురుతల్పక గురువుగారి భార్య పడుకున్న మంచం మీద గురువుగారు లేనప్పుడు ఆమెతో కలిసి పడుకోవడం. అంతకన్నా నేను ఏమీ దాని గురించి మాట్లాడను, పొరపాటు. గురుతల్పక ఈ 4. ఈ 4ంటిల్లో ఏ ఒక్క తప్పు చేసిన వాడినైనా పట్టుకుని వీడు నా మిత్రుడిని వాడితో కలిసి ఉండడం 5వ మహాపాతకం. ఇవి పంచమహాపాతకాలు. ఈ పంచమహాపాతకాలు చేసిన వాడు ఏం చేసినా పోదు దాని దోషం. కలియుగంలోట అంటే చేసినామని చెప్పమని చెప్పట్లేదు, అంత పెద్ద పెద్ద పాతకాలు కూడా ఏది పోగొట్టగలదు అంటే బ్రహ్మహత్యానేక పాపాటవులకగ్నికీలలు హరినామ కీర్తనములు. బ్రహ్మహత్య అనబడేటటువంటి పెద్ద అరణ్యానికి కూడా దావానలం లాంటి అగ్నిహోత్రం ఏది అంటే హరినామ కీర్తనం, భగవన్నామని చెప్పడం. గురుతల్పకల్మష క్రూరసర్పములకు గేకులు హరినామ కీర్తనములు. గురువుగారి తల్పం మీద ఆయన లేనప్పుడు ఆయన భార్యతో కలిసి పడుకున్నటువంటి మహాపాతకమనబడేటటువంటి నాగుపాముకి ముంగిస, భగవన్నామ సంకీర్తనం. తపనీయ చౌర్యసం తమసంబునకు సూర్య కిరణముల్ హరినామ కీర్తనములు. దొంగతనం అనేటటువంటి కటిక చీకటికి, ఆ మహాపాపానికి సూర్యకిరణం లాంటిది భగవన్నామ సంకీర్తనం. మధుపాన కిల్బిష మదనాగ సమితికి కేసరుల్ హరినామ కీర్తనములు. కళ్ళు తాగడం అనేటటువంటి పరమభయంకరమైనటువంటి మహాపాతకాలు ఏనుగుల గుంపుల్లా వస్తే భగవన్నామ సంకీర్తనం సింహం లాంటిది. ఆఖరికి నిత్య సమాధి విధులయలరు బ్రహ్మాదిసురులకు ఎందరాని చతుర్ముఖ బ్రహ్మగారికి కూడా అందనటువంటి ఆనందం దేనివల్ల లభిస్తుంది అంటే కేవలముగా భగవన్నామ సంకీర్తనం చేత లభిస్తుంది. అందుకే కలియుగంలో భజన మండళ్ళని అంత ప్రోత్సహిస్తారు. అదే కారణం. ఏ ఊళ్ళో భజన మండళ్ళు ఉండనివ్వండి, బాగా ప్రోత్సహిస్తారు పెద్దలు. కారణం ఏమిటో తెలుసా? నేను ఒక్కడిని కూర్చుని భగవన్నామని చెప్పుకున్నాను అనుకోండి, దాని స్థాయి వేరు. అదే 10 మంది కూర్చుని ఏమొచ్చు ఏమి రాదు వదిలేయండి, ఒకడు డప్పులు కొడుతూ, ఒకడు పాట పాడుతూ, ఒకడు చేతిలో తాళం వేస్తూ, ఒకడు చప్పట్లు కొడుతూ సంతోషంగా భగవన్నామని చెప్తున్నారనుకోండి, మంచి వేగం అందుకని మళ్ళీ మెల్లగా అయిపోతూ జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర, జై జయశంకర హర హర శంకర అని జయ జయ శంకర హర హర శంకర అంటున్నారనుకోండి, మీకు తెలియకుండానే ఊగిపోతారు, దాంట్లో లీనమైపోతారు. ఇంకా కొన్ని భజనలు ఉంటాయి. మా కాకినాడలో చేస్తాడు ఒక ఆయన, చాలా చమత్కారంగా ఉంటాయి. చుట్టుపక్క వాళ్ళని రెచ్చగొడుతూ చేస్తారు. రెచ్చగొట్టడం అంటే తప్పు పని కోసం కాదు. ఎంత అందంగా చేస్తారంటే శ్రీరామనామము పలుకని వారలు అంటాడు. అందరూ శ్రీరామనామము పలుకని వారలు అంటుంటాడు. ఇలా ఇలా అంటుంటారు, చేస్తుంటారు. రఘురామనామము పలుకని వారలు అంటాడు. రఘురామనామము పలుకని వారలు ఏమిటి? వాళ్ళందరూ ఏమవుతారు చెప్పడం. సీతారామనామము పలుకని వారలు అంటాడు, అంటుంటాడు. మళ్ళీ సీతారామనామము పలుకని వారలు అంటాడు. ఆఖరిని చెప్తాడు జీవించబూనుటే భూభారము అంటాడు, డప్పు కొట్టడం ఆపేసి. అసలు అటువంటి వాడు బతికుండాలనుకోవడం భూమికి భారం రా అంటాడు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల గట్టిగా చెప్పకుండా నించున్న వాళ్ళు కూడా
ఇప్పుడు ఒక్కసారి రెండు చేతులు ఎత్తి శ్రీరామనామము పలుకని వారలు అనేటప్పటికీ శ్రీరామనామము అంటారు. ఇప్పుడు భజనంతా చేసేసి వాడి సైకిల్ ఎక్కి వాడు వెళ్ళిపోతున్నాడు అనుకోండి, వాడికి తెలియకుండానే శ్రీరామనామము పలుకని వారలు అంటూ వెళ్ళిపోతాడు. భజన భగవన్నామాన్ని నాలుక మీద నర్తింపచేస్తుంది. ఎంత సంతోషం! ఆ తన్మయావస్థలో చేస్తారు. పల్లెటూళ్ళల్లో, శుద్ధ పల్లెటూళ్ళల్లో కూడా మంచి భజన బృందాలుంటే సాయంకాలం అయ్యేటప్పుడు వాళ్ళు కూర్చుని భజన చేసుకోవడానికి మంచి మంచి భజన మందిరాలు కట్టింది తిరుపతి దేవస్థానం. తూర్పుగోదావరి జిల్లాలో మల్లవరం అని ఒక కుగ్రామం, అద్భుతమైన భజన మండలి ఉంది. అది చూసి అక్కడ భజన చేసుకోమని వాళ్ళకి సీతారామాలయం కట్టి మంచి భజన మండలికి ప్రాంగణం కట్టించారు. ఆ బృందం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నా వెడుతూ ఉంటుంది. ఎంత అద్భుతంగా చేస్తారో వాళ్ళు భజన, ఊపేస్తారు అంతే భక్తుల్ని. భజన సమాజాలు ఏర్పడ్డాయి. అందుకే హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి ప్రాంగణం భజన సమాజం. కాబట్టి భగవన్నామం పలకడం అనేటటువంటిది అంత గొప్పది. భగవన్నామం పలకడానికి భగవంతుడి పేరే పెట్టి పిలవాలని నియమం లేదు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయన తలుప కలుషహారము. కొడుక్కి పేరు పెట్టుకున్నాడు నారాయణ అని అజామీలుడు, కాబట్టి పిలుస్తూ ఉంటాడు నారాయణ 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 అంటుంటాడు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన, ఏదో ఖాళీ ఉన్నప్పుడు ఆడుకుంటున్నారు. మీ పక్షానికి రాముడని పేరు, మా పక్షానికి కృష్ణుడని పేరు. మీ వేపున్న వాళ్ళు లక్ష్మణ భరత శత్రుఘ్నులు, జాంబవంతుడు, సుగ్రీవుడు. మా వేపున్న వాళ్ళు అనిరుద్ధుడు, బలరాముడు, ఇలాంటి వాళ్ళందరూ మా వేపు. ఇప్పుడు ఆ పేర్లు పెట్టుకుని ఆడుకున్నారు. విశ్రామ కేళినైన, ఆడుకునేటప్పుడు భగవన్నామని చెప్పినా సరే, పద్య గజ్జ గీత భావార్థములనైన, ఓ పద్యం చెప్పుకున్నావు అందులో ఏదో భగవన్నామం ఉంది, ఓ పాట పాడావు భగవన్నామం ఉంది, ఓ వచనం చదివావు భగవన్నామం ఉంది, ఓ భావం లోపలికి వచ్చింది భగవన్నామం ఉంది, చాలు తరించిపోతావు. అందుకే పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. పూర్వం దొంగలందరూ అరణ్యంలోకి వెళ్ళారు, 9 దొంగలు, మంచి గజ దొంగలు. దీని తర్వాత మనం ఏం మాట్లాడుకోకూడదు, ఇప్పుడే మనం మాట్లాడుకుందాం అన్నారు. ఒకడన్నాడు వనీచ రామ వసుచ అహరామ నభయం స్మరామ నదంతరామ. ఒకడన్నాడు మనం ఇప్పుడు అరణ్యం అంతా తిరుగుతాం. రెండో వాడన్నాడు కనపడ్డ వాళ్ళని దోచుకుంటాం. మూడో వాడన్నాడు భయం అన్న పేరు ఎత్తకూడదు. నాలుగో వాడన్నాడు నది దాటి వెళ్ళిపోతాం అన్నాడు. ఈ చివర రామ రామ అన్నప్పుడు క్రియాపదంగా చెప్పారు వాళ్ళు. ఆఖరణ దొంగతనం చేశారు, 9 నది దాటి వెళ్ళిపోతున్నారు. మాట్లాడుకున్నప్పుడు చివర వాళ్ళు అన్నమాట రామ అంతే, ఆ తర్వాత ఇంకా మాట్లాడుకోవాలి. నది దాటి వెళ్ళిపోతున్నారు, రాజభటులు వచ్చారు, బాణాలు వేశారు, వెనక నుంచి వీపుల్లో గుచ్చుకు పడిపోయారు. చివర రామనామం పలికారు కాబట్టి స్వర్గలోకానికి వెళ్ళిపోయారు. అగ్నిహోత్రం తెలిసి ముట్టుకుంటే కాలుస్తుందా, తెలియక ముట్టుకుంటే కాలుస్తుందా? ఎలా అయినా కాలుస్తుంది. భగవన్నామం తెలిసి ముట్టుకున్నా పాపహరణం, తెలియక ముట్టుకున్నా పాపహరణం. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గజ్జ గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. ఆయన్ని తలుచుకుంటే, ఆయన నామం చెప్తే చాలు సర్వ పాపములు నశించిపోతాయి. అందుకే అసలు భగవన్నామం చెప్పడం ఏ పరిస్థితుల్లో అలవాటు కావాలని అడిగారు. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులన్ ప్రేలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ కాలుని యాతనావితతి కాంచరుపూనరు దుఃఖభావముల్ అన్నారు. భగవన్నామం ఎప్పుడు చెప్పాలి అంటే కూలిన చోట. అకస్మాత్తుగా నడుస్తూ నడుస్తూ గడపదన్ను కింద పడిపోయావు. ఆ కూలిపోయినప్పుడు శివ అనో, రామ అనో, హే గోవింద అనో, విష్ణు అనో, వెంకటేశ్వర, భగవన్నామం ఏదో రావడం అలవాటు చేసుకోవాలి. కూలిన చోట, కొట్టబడి కుందిన చోట, ఎక్కడో ఎవరో దెబ్బ కొట్టారు తల మీద, ఒక్కసారి ఎంత నిప్పెట్టిందో. ఎవరో కొట్టక్కర్లేదు, పొడుగ్గా ఉన్నవాడు పేరుకి మించి పైకి లేచాడు, పైన దూలం తగిలింది. వెంటనే భగవన్నామం గుర్తురావాలి. గోవిందా అనో, అబ్బా శంకర అనో అనగలగాలి. అలవాటు కావాలి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.